మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారు దూషణ మాటలకు దిగులు పడకుడి. యెషయా 51వ అధ్యాయము 7వ వచనము. నిందారహితముగా జీవించినప్పుడు, దేవుని దృష్టిలో నీతిగా అగుపడినప్పుడు, పరిశుద్ధముగా పవిత్రముగా జీవించినప్పుడు, యథార్థముగా ఆయన సన్నిధిలో సాగినప్పుడు, ప్రభు కొరకు ప్రత్యేకింపబడి బ్రతుకుచుండగా అనేక నిందలు, శ్రమలు, అవమానములు కలుగుతుంటాయి. అధైర్యపడకూడదు, భయపడకూడదు. జీవము గల దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. యేసు నామములో మొరపెట్టినప్పుడు ఇరుకులో విశాలతను ఇస్తాడు. నిన్ను ముట్టినవాడు నా కంటిపాపును ముట్టినట్లే అని దేవుడు అంటున్నాడు. సంతోషించి గంతులు వేయి, పరలోకమందు నీ ఫలము అధికమగును. దేవుడు ఓదార్పు, ఆదరణ, దీవెన నీకు దయచేయునుగాక. ఆమేన్.